మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అడ్వెంట్లోని 3వ ఆదివారంలో ప్రవేశించాము. దేవునికి వందనాలు. ఆయన జన్మదిన మహోత్సవం జరుపుకోవడానికి పలు రకాలుగా సిద్ధపడుతున్నాము. అయితే ఆయన మొదటి రాకడ ఆనందదాయకమైతే ఆయన రెండవ రాకడ మనందరికీ ఒక హెచ్చరిక. సంఘ సంవత్సరము అడ్వెంట్ కాలంతో ప్రారంభించారు మన పితరులు. అడ్వెంట్ అనగా ఆగమనం అని అర్థం. చాలాసార్లు నేను చెప్పాను, ఒక పుస్తకం యొక్క ఆఖరి పేజీ ముందు చదివి ఆ తర్వాత మొదటి పేజీకి వస్తుంటారు కొంతమంది. ఆఖరి అట్ట మీద ఆ పుస్తకానికి గురించిన వివరాలు ఉంటాయి. అడ్వెంట్ అనేది అలాగే ఏర్పాటు చేశారు. మొదట జరగనై ఉన్న ప్రవచనం, యేసుప్రభు పుట్టుకకు సంబంధించి, ఆయన మరణానికి సంబంధించి, పునరుత్థానానికి సంబంధించి అనేక ప్రవచనాలు నెరవేరవలసిన ప్రవచనము ప్రభు రాకడ. కనుక ప్రభు రాకడ కొరకు సిద్ధపడే దినాల్లో ఉన్నాము. దేవునికి వందనాలు చెల్లిద్దాము. ఈ దినాన్ని చదివిన వాక్య భాగాలు మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదవగా విన్నాం. యెషయా గ్రంథాన్ని మినియేచర్ బైబిల్ అంటారు. అల్పంలో కనపడే పరిశుద్ధ గ్రంథం. ఎందుకు అలా పేరు పెట్టారంటే, మొదట 39 అధ్యాయాలు పాత నిబంధనకు సూచనగాను, చివర 27 అధ్యాయాలు నూతన నిబంధనకు సూచనగాను ఉన్నాయి. ఈ 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు నూతన నిబంధన భాగంలాగా కనపడుతుంది చదివితే. అందుచేత మినియేచర్ బైబిల్ అన్నారు. 39వ అధ్యాయం అయిపోయిన తర్వాత 40వ అధ్యాయం నుండి చూచినప్పుడు దేవుడు తన ప్రజలకు ఇవ్వనై ఉన్న ఆదరణ కనబడుతూ ఉంది. ప్రారంభ గీతం ఎంతమంది గమనించారో, బబులోను చెర నుండి మమ్మల్ని విడిపించావు, అందుకు వందనాలనే మాటలు చెప్పబండి. కనుక ఆదరణ అనే మాట పాత నిబంధన వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. పత్రిక వాక్య భాగంలో రాబోయే తీర్పు, మనుష్య కుమారుడు రహస్యములను విమర్శించే దినం ఉంది, జాగ్రత్త అనే మాటలు కనబడుతున్నాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను యొక్క పరిచర్య ప్రారంభాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ 3 అధ్యాయాలు మనం ఆలోచించి, ఈ 3 పాఠాలు మనం ఆలోచన చేస్తే ఈ దినము స్పిరిచువల్ రెవల్యూషన్ అనే అంశం మీద మాట్లాడాలని నేను ప్రేరేపింపబడ్డాను. స్పిరిచువల్ రెవల్యూషన్, ఆత్మ సంబంధమైన విప్లవము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. ఆత్మ సంబంధమైన విప్లవము. విప్లవం అనే మాట కొంచెం కష్టంగా కనిపించే మాట. పారిశ్రామిక విప్లవము, సాంస్కృతిక విప్లవము, సైంటిఫిక్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అని అనేక రకాలైన సందర్భాలని విప్లవంగా చిత్రించారు. అయితే ఈ దినాన్ని ఆత్మ సంబంధమైన విప్లవము, స్పిరిచువల్ రెవల్యూషన్ అనే మాట ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం ఆధారంగా కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మలాకి గ్రంథంలో ఆఖరి వచనం, ఏలియా వచ్చి తండ్రుల మనసుకు పిల్లల వైపు, పిల్లలను తండ్రి వైపు తిప్పుతాడనే మాటలు చెప్పండి. వాటిని నెరవేర్పు నూతన నిబంధనలో మత్తయి సువార్తలో అనుసంధానం చేశాడు. 3వ అధ్యాయం 2వ వచనంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో యేసు చెప్పిన మాట, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు చెప్పిన మాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. పౌలు చెప్పిన మాట అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. మత్తయి చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, పేతురు చెప్పాడు, పౌలు చెప్పాడు మారు మనసు పొందాలని.
యోహాను చెప్పిన దానికి యేసు చెప్పిన దానికి కొంచెం తేడా మనం చూస్తే, యోహాను పరలోక రాజ్యం అన్నాడు, యేసు దేవుని రాజ్యం అన్నాడు. కారణం ఏంటంటే మత్తయి యూదులను దృష్టిలో పెట్టుకుని గ్రంథాన్ని రాశాడు. దేవుని పేరు ఉచ్చరించాడు కూడా వాళ్ళకి భయం. అందువల్ల దేవుని రాజ్యం అనడానికి బదులు పరలోక రాజ్యం అనడానికి బదులు దేవుని రాజ్యం అనడానికి బదులు పరలోక రాజ్యం అన్నాడు. యేసు ప్రభువు దేవుని కుమారుడు కనుక ఆయన దేవుని రాజ్యం అన్నాడు. పరలోక రాజ్యము దేవుని రాజ్యము ఒకటే. అందుచేత యేసు ప్రభువు, మత్తయి, పేతురు, పౌలు చెప్పిన ఈ 4 మాటల్లో ఉన్న మాట మారు మనసు పొందుడి. అనేక సందర్భాల్లో మారు మనసు గురించి మనం ధ్యానం చేశాం. అయితే ఈ దినాన్ని మారు మనసు ఏమై ఉన్నదో 4 సంగతులు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది, మారు మనసు అనగా పాత వాటిని ప్రక్కన పెట్టి క్రొత్త వాటిని నింపడం, లేక ప్రాచీన మార్గం నుండి విడుదల పొంది నూతన జీవితం ఆరంభించడం. ఆధునిక కాలంలో దీన్ని మానసిక విప్లవము లేక ఆత్మ సంబంధమైన విప్లవంగా పేర్కోవచ్చు. టేక్ ఏ యూటర్న్. ఇప్పుడు వరకు ఈ మార్గాన్ని వెళ్తూ ఉంటే మారు మనసు అనేది యూటర్న్ తీసుకుని తిరిగి వచ్చేది. పాపం విషయమై చింతించి పాపాన్ని విడిచిపెట్టేది. మరొక రీతిగా ఆలోచన చేస్తే మారు మనసు అనగా తిరిగి జన్మించుట. ఆ తిరిగి జన్మించడం ద్వారా మార్పు చెందాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటున్నాడు. కనుక మారు మనసు అంటే పాప మార్గాన్ని విడిచిపెట్టడం. రెండవది తిరిగి జన్మించడం. ఒకడు హృదయంలో మనసులో నూతన వ్యక్తిగా మారితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఒకవేళ ఆధునిక వ్యవహారంలో ఇది పరిపూర్ణమైన ఆత్మీయ విప్లవం. మొదటిది పాప మార్గాన్ని విడిచిపెట్టడం. రెండవది ఒకడు కొత్తగా జన్మించాలి. ఆత్మతో జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడు. మరొక రీతిగా ఈ మారు మనసు నుండి ఆలోచన చేస్తే పునరుత్థానము. మారు మనసు అనగా పునరుత్థానము. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. దీని అర్థం ఏంటంటే విశ్వాసులు క్రీస్తు పునరుత్థానంలో పాలిభాగస్తులు. ప్రభువు ఏ విధముగా 3వ దినాన్ని పునరుత్థానుడు అయ్యాడో విశ్వాసులు ఆత్మ విషయమై అలాంటి పునరుత్థానం పొందుతారు అనేది మారు మనసు. మారు మనసు అనగా పాప మార్గం విడిచిపెట్టుట. మారు మనసు అనగా కొత్తగా జన్మించుట. మారు మనసు అనగా నూతన వ్యక్తిగా మారి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడ్డం. మారు మనసు అనగా పునరుత్థానం. ఎఫెసీ పత్రిక 2:5 మనం చదివాము. కనుక విశ్వాసులు క్రీస్తుతో కూడా పునరుత్థానం పొందారు. పునరుత్థానం అంటే తిరిగి జన్మించడం. యేసు ప్రభువు శారీరకంగా పునరుత్థానం చెందాడు. విశ్వాసులు క్రీస్తుతో కూడా పునరుత్థానం పొందారు. కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అనే మాటలు చెప్తా ఉన్నాడు. కనుక యేసు ప్రభుతో పాటు మనం కూడా లేపబడిన వారం అయితే ఆత్మ విషయమై, శరీర విషయం కాదు. పైనున్న వాటిని వెతకండి. ఇది ఆత్మ సంబంధమైన పునరుత్థానం. పాత సంగతులు చావునకు అప్పగింపబడి క్రొత్త సంగతులు జీవితంలో ప్రతిస్ఫుటం అవుతూ ఉంటాయి. కనుక మొదటిది పాప మార్గం విడిచిపెట్టడం. రెండవది నూతనంగా జన్మించడం. మూడవది పునరుత్థాన అనుభవంలోనికి రావడం. నాలుగవది నూతన సృష్టి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, క్రొత్తవి పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అనే మాటలు చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకునుడి. ఆ పైవాక్యంలో అంటాడు, ప్రాచీన స్వభావమును వదులుకొని
పరిపూర్ణమైన మార్పు, నూతన వ్యక్తిత్వం, ఆత్మ సంబంధమైన విప్లవం. కనుక యేసుక్రీస్తు ఈ విప్లవంలో భాగస్వాముడయ్యాడు. ఎందువల్లంటే ఆయన నోటి నుండి వచ్చిన మొదటి మాట మనం చదువుకున్న మార్కు సువార్త 1వ అధ్యాయం 14లో వచ్చింది. దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందుడని మొదటి సందేశం యేసు దగ్గర నుంచి వచ్చింది. ఆ పెంతెకొస్తు దినాన్న పేతురు నోటి నుండి ఆ మాట వచ్చింది. పౌలు భక్తుడు ప్రభు నుండి పొందుకున్న సమాచారం బట్టి ఆ మాటలు రాశాడు. కనుక నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకుంటే మనము దేవుని పోలికలోకి మార్చబడడం మారు మనసు. కనుక మారు మనసు ఒక ఆత్మ సంబంధమైన విప్లవము అని చెప్పడానికి కారణము, ఒకటి మారు మనసు అనగా పాప మార్గం విడిచిపెట్టుట, రెండవది తిరిగి జన్మించుట, మూడవది క్రీస్తుతో పాటు పునరుత్థానం చెందుట, నాలుగవది నూతన సృష్టిగా చేయబడ్డం. ప్రభువు ఏ కారణం చేత మారు మనసు విషయమై ఇంత ఖచ్చితంగా మాట్లాడాడు? తన కాలపు ప్రజలను ఆత్మ సంబంధమైన విషయమై నొక్కి చెప్పాడు. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి. నేటి సువార్త పాఠంలో మనం చూసిన రీతిగా యోహాను చెప్పిన మాట, పరలోక రాజ్యం సమీపించినది కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మారు మనసు పొందడం అనేది అవసరమనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మారు మనసు ఎందుకు పొందాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇది ఒకటే మార్గం. పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం సమీపించింది. కొన్ని ఈ లోకంలో ఉండగా కొన్ని విజిబుల్, ఇన్విజిబుల్ అని 2 మాటలు వాడతారు. విజిబుల్ అంటే దృశ్యమైనవి, ఇన్విజిబుల్ అంటే అదృశ్యమైనవి. మనకు కనిపించేవి కొంతకాలం ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. కానీ అదృశ్యమైనవి నిత్యము ఉంటాయి. ముఖ్యంగా దేవుని రాజ్యము. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ రాజ్యాన్ని ఒక వాస్తవికతగా మనం అంగీకరించాలి. కాలక్రమేణా దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. 2000 సంవత్సరాల క్రితము యేసుప్రభు యోహాను ఈ మాట చెప్పారు, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉందని. ఆ దినాల్లోనే పరలోక రాజ్యం అంత సమీపంగా ఉంటే ఈ దినాల్లో పరలోక రాజ్యం మరింత సమీపంగా ఉన్నదనే సత్యాన్ని మనం గ్రహించాలి. అదొక వాస్తవికతని మనం గ్రహించాలి. యేసు చేసిన బోధలన్నీ కూడా దేవుని రాజ్యాన్ని గూర్చే. కనుక ఆత్మ సంబంధమైన రాజ్యము కంటికి కనిపించదు. పాస్టర్ గారు పోయిన వారం ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించడం లేక నిశ్చయత, రక్షణ నిశ్చయత గురించి మాట్లాడారు. కనుక ఆత్మ సంబంధమైన రాజ్యము కంటికి కనిపించదు, కానీ అది మన మధ్యనే ఉంది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటే దృశ్యమైనవి తాత్కాలికము, అదృశ్యమైనవి నిత్యము ఉండేవి. ఈ లోక రాజ్యం మనం చూసినప్పుడు ఆయా రాజ్యాలు ఏర్పడతాయి, కొంతకాలం ఉనికిలో ఉంటాయి. ఆ తర్వాత తిరుగుబాటు చేసో లేకపోతే ఇంకో కారణం చేతో రాజ్యాలు నిలవవు, అవి మారిపోతూ ఉంటాయి. కానీ పరలోక రాజ్యము నిత్యము నిలిచేది. ప్రతి మానవుడు ఈ పరలోక రాజ్యానికి వారసులు కావాలని దేవుని ఉద్దేశం. మానవుడు సృజింపబడ్డానికి కారణం ఏమిటంటే క్రీస్తు ద్వారా ఆయన రాజ్య వారసులు అవ్వాలి. ఇదేనా దేవుడు అడ్వెంట్ 3వ ఆదివారం మనం ఆరాధిస్తూ ఉంటే ఆయన ఎదురు చూస్తామన్నాడు. క్రీస్తు రాకతో ఆ రాజ్యము సమీపమవుతూ ఉంది. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రాముఖ్యత ఎంత అవసరమో మారు మనసు పొందుట, తిరిగి జన్మించుట, దేవుని ఆత్మ సంబంధమైన సృష్టిగా చేయబడ్డము విప్లవంలో అవసరము. ఎందుకంటే దేవుని రాజ్యము పరిశుద్ధమైంది, దేవుని రాజ్యము పవిత్రమైంది. కానీ మానవ ప్రపంచము అపవిత్రమైంది. కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆ పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించాలంటే అపవిత్రులుగా అపవిత్రమైన జీవితాలు గడిపేవాళ్ళు ఈ 4 రకాలైన అనుభవాలతో దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యము నీతితో నిండింది, మానవ రాజ్యము అవినీతితో నిండింది. దేవుని రాజ్యము పరిశుద్ధతతో నిండింది, మానవ రాజ్యము పాపంతో నిండింది. కనుక పాపం విషయమై, అపరాధముల విషయమై చచ్చినవాడైనాడు. మన మనసంతా భయంతో, ఆందోళనతో, పాపచింతంతో నిండి ఉంటుంది. పరలోక రాజ్యం ప్రవేశించడానికి ఒకే ఒక మార్గము మారు మనసు పొందుట. Spiritual revolution is necessary
ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఎంటర్ గాడ్స్ కింగ్డమ్ అన్నాడు ఒక ఆయన. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు ఒకటే మార్గము. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆత్మీయ విప్లవ భావం రావాలంటే మనుషులు మారు మనసు పొందాలి. ఆత్మ సంబంధమైన ఉద్యమం ద్వారా నూతన సృష్టిగా చేయబడాలి. ఆత్మీయ విప్లవం యొక్క అవసరత గుర్తించాల్సి ఉంది. మన జీవన విధానంలో ప్రతి విభాగంలో కూడా పరివర్తన రావాలి. ఎలాంటి మార్పులు అవసరమో గ్రంథం మనం చూసాము. ఈ లోక రాజ్యంలో లేక మనం నివసించే రాజ్యంలో మన పరిస్థితి ఎలాగుందో ఆలోచించేద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చూస్తే మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో, ఎంత అపవిత్రమైన జీవితాలు గడుపుతూ ఉన్నామో, పాపంలో కూరుకుపోయి ఏ విధముగా మనల్ని మనం మోసపరుచుకుంటున్నామో కనబడతా ఉంది. నేను చదువుతున్నాను రోమాపత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు. వారి గొంతుక తెరచిన సమాధి, వారంటే మనమే, వారి గొంతుక తెరచిన సమాధి, తన నాలుకతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదు. కనుక లోక సంబంధమైన రాజ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. భయం లేని, దేవుని అంటే భయం లేని పరిస్థితులు. ఎంత వినాశనమైన సృష్టి అయినా మనం సృష్టించగలము అనే మాటలు. అవసరమైన ఆత్మీయ విప్లవము మారు మనసు పొందటం ద్వారా, తిరిగి జన్మించడం ద్వారా, ఆత్మీయ పునరుత్థానం పొందుట ద్వారా క్రీస్తులో నూతన సృష్టి కావాలి. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ విప్లవము, ఇంగ్లాండ్ దేశంలో విప్లవము వచ్చినాయి. ఫ్రెంచ్ విప్లవము చూచినప్పుడు వారు దేవుణ్ణి ఎరగని వారుగా ప్రవర్తించారు. అందుచేత అనేక మంది మరణించారు, అనేక మంది బానిసలుగా పట్టుకొని పోబడ్డారు. కొంతమందికి ఆహారం లేదు, చాలా భయంకరమైన పరిస్థితి అనుభవించారు. అదే కాలంలో ఇంగ్లాండ్ దేశంలో విప్లవం వచ్చింది. అయితే జాన్ వెస్లీ అనే ఒక భక్తుడు ఇంగ్లాండ్ దేశంలో సువార్త ప్రకటించినప్పుడు, ఉద్యోగ సభలు పెట్టి ప్రజలతో మాట్లాడినప్పుడు వారు మారు మనసు అనుభవంలోకి వచ్చారు. ఆ దేశము సంతోషంగా నిలిచింది. ఫ్రెంచ్ విప్లవంలో రక్తపు మరకలు కనపడినాయి, అనేక మంది చనిపోయారు. అయితే ఇంగ్లాండ్ విప్లవంలో రక్తపుతో ఆనవాళ్ళు లేవు. కారణం ఏంటంటే యేసు రక్తం చేత వాడు కడగబడ్డారు. యేసు రక్తం చేత వారు విమోచన పొందారు. కనుక వారు నిలిచారు. కనుక పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఆత్మీయ విప్లవం సాధించాలంటే సామాజికంగా, వ్యక్తిగతంగా ఆత్మ సంబంధమైన విప్లవం సాధించాలి. అలా సాధించాలంటే దేవుని వాక్యం, అలాంటి విప్లవము నాతో ప్రారంభం అవ్వాలి, నా కుటుంబంతో ప్రారంభం అవ్వాలి, నా సంఘంతో ప్రారంభం అవ్వాలి అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎరిగిన రీతిగా పరిశుద్ధ గ్రంథంలో కాపరి సంరక్షణలో ఉన్న గొర్రెలు ఉన్నాయి, కాపరి సంరక్షణ లేకుండా చెదరిపోయిన గొర్రెలు ఉన్నాయి. బుద్ధిగల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. గొర్రెలు మేకలు వేరు చేయబడే దినం ఉంది. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు ఉన్నారు. అపవాది కుమారులు, దేవుని కుమారులు ఉన్నారు. ఈ విధంగా మనం ఈ విభజన ముందుకు తీసుకుపోతే వెలుగు, చీకటి, ప్రేమ, ఈర్ష్య, ఈ విధంగా 2 భాగాలుగా మనం చేయొచ్చు. మనం మహాశుక్రవారం దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. మధ్య సిలువ, ఆ ప్రక్కన ఈ ప్రక్కన కూడా దొంగ ఉన్నారు. ఈ మధ్య సిలువ అని పేరు పెట్టడానికి కారణము అటు ఇటు 2 దొంగలు ఉండవు. ఒకవేళ ఆ 2 దొంగలు లేకపోతే మధ్య సిలువ అనే మాట రాదు. ఆ 2 దొంగలు లేకపోతే ఈ విభజన రాదు. ఒకడు రక్షింపడ్డాడు, ఒకడు నాశనం అయిపోయాడు. కనుక ఈ ఉదయకాలం ముందు మన జీవితాల్లో ఆత్మీయ విప్లవం కావాలంటే మనం చదువుకున్న ఈ జంటల్లో ఏ గుంపులో ఉన్నామో మనం ఆలోచన చేయాలి.
మనం అపవాది కుమారులుగా ఉన్నామా, దేవుని కుమారులుగా ఉన్నామా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదులతో తర్కిస్తా ఆయన చెప్తాడు, మీరు అపవాది బిడ్డలు, మీరు సాతాను బిడ్డలు, అబ్రహాం సంతానం అని చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందువల్లంటే మీ జీవితాలు అక్రమంగా ఉన్నాయనే మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ మనము మన పాపములు ఒప్పుకొని మన పాపముల విషయమై ప్రేమతో తన శరీరాన్ని బలియాగంగా అర్పించిన యేసును మనం అంగీకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేస్తాడు. త్రాహిమాం క్రీస్తునాథాన్ని పాట పాడడం కీర్తన. నన్ను క్షమించు అని ఆయన అడిగితే మన పాపాలు తీసివేస్తాడు. కనుక ఏదో ఒక గుంపులో మనం ఉండాలి. ఏ గుంపులో ఉన్నామో ఆలోచన చేసుకుని, ఒకవేళ ఇంకా చీకటిలోనే మనం బ్రతుకుతూ ఉంటే, ఇంకా మారు మనసు అనుభవం లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన సహాయం చేస్తాడు. పాపాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేస్తాడు, నూతన సృష్టిగా చేయబడడానికి సహాయం చేస్తాడు, తిరిగి జన్మించే అనుభవం కొరకు సహాయం చేస్తాడు, పునరుత్థాన విషయమై సహాయం చేస్తాడు. కనుక మనలో అనేక మంది ఒకవేళ వెలుగు బిడ్డలుగా ఉంటే, దేవుని పిల్లలుగా ఉంటే, వారు చేయవలసిన మొదటి పని ఈ ఆత్మీయ విప్లవం కొరకు ప్రయత్నించాలి. నూతన వ్యక్తులుగా చేయబడిన వారు మన మనుషులు పట్టే జాలరులుగా పరివర్తన చెందాలి. ఆత్మ సంబంధమైన శిలువ యోధులుగా క్రీస్తు జన్మ సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. చదువుకున్న పాత నిబంధన వాక్య భాగం మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో, సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటింపుము, భయపడక ప్రకటింపుము. మన దినాల్లో సువార్త బలంగా ప్రకటింపబడతా ఉంది. 24 అవర్స్ టీవీల్లో సువార్త ప్రసారం అవుతూ ఉంది. కనుక మనము మన అనుభవంలో ఈ ఆత్మీయ విప్లవంలో భాగస్థం అయితే మనం ముందు పరివర్తన చెందాలి, ముందు మనం మారు మనసు పొందాలి, తర్వాత దాని గురించి ప్రకటించాలి. పాత నిబంధన వాక్య భాగంలో ప్రకటించుచున్నదాన ఉన్నత పరమ ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించున్నదాన బలముగా ప్రకటింపమనే మాటలు కనబడుతున్నాయి. ఇంకా 150 సంవత్సరాలకి బబులోను చెర నుండి యూదులు తిరిగి వచ్చే పరిస్థితి ఉంటే, 150 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో యెషయా ఇక్కడ రాస్తున్నాడు. ప్రవచనంగా రాయలేదు యెషయా, ఇవేళ జరుగుతుందనగా రాశాడు. ఆ సందర్భం కనుక ఆలోచన చేస్తే విచిత్రమైన సంగతి ఇది. ఒకవేళ ప్రవచనాలు కొన్ని వందల సంవత్సరాలకు ముందు ఉండొచ్చు, కానీ ఇక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయన బోధించలేదు కానీ రాసిపెట్టాడు. ఇవి రాసిపెట్టినవి 150 సంవత్సరాల తర్వాత బబులోను చెర నుండి యూదులు తిరిగి వచ్చి మరలా యెరూషలేమును చూసి సంతోషిస్తారు, కీర్తనలు పాడతారు, దేవుని మహింపరుస్తారు అనే మాటలు యెషయా రాస్తా ఒక 4 స్వరాలు లేక 4 మార్గాలు ఆయన సూచిస్తూ ఉన్నాడు. సువార్త పాఠంలో అరణ్యంలో ఒకడు కేక వేస్తున్నాడని చెప్పి యోహాను ఉద్దేశించి చెప్పబడింది. అయితే పాత నిబంధన వాక్య భాగంలో 4 స్వరాలు అక్కడ రాయబడి, అవి మనం ప్రకటించాలి. మారు మనసు పొందిన వారు ఇతరులకు ప్రకటించాల్సినవి ఈ 40వ అధ్యాయంలో 4 స్వరాలు ఉన్నాయి. మొదటి స్వరము క్షమాపణ పర్వము. ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గైకొనడం మానేశారు. అందుచేత ఆయన ముందు ఐగుప్తు దాస్యంలో ఉన్న వాళ్ళకి బుద్ధి లేదు కనుక బబులోను చెరలో వారు ఉండడానికి అనుమతించారు. ఇప్పుడు అంటున్నాడు, యుద్ధ దినాలు సమాప్తం అయిపోయినాయి, వారు చేసిన పాపాలన్నీ నేను క్షమించాను, వారు తిరిగి వచ్చి సంతోషించవచ్చు అనే వర్తమానము అక్కడ కనబడుతూ ఉంది. క్షమాపణ స్వరం. మన జీవితాల్లో దేవుని దగ్గర మనం క్షమాపణ అడగాలి. ఎవరికైతే మనం అపకారం చేసామో వారి దగ్గర క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ లేకుండా మారు మనసు లేదు. కనుక ప్రభువు దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను క్షమిస్తూ ఉన్నాడు.
రెండవ స్వరము విడుదల స్వరము. విడిపింపబడ్డాం. యూదులు బబులోను దాస్యం నుంచి విడిపింపబడ్డారు. మనము పాప దాస్యం నుండి విడిపింపబడ్డాం, విమోచింపబడ్డాం. యేసు రక్తం చేత మనం కొనబడ్డాం, విమోచన క్రయధనంగా. ఆయన శిలువ మరణం ద్వారా మనకు విడుదల కలిగింది. మూడవ స్వరం క్షీణత, అంతము కాని బలము, లేక జీవంతో కూడిన బలము, కంఫర్ట్. ఈ కీర్తనలో మొదటి వచనంలోనే ఆదరించుడి ఆదరించుడి అనే మాటలు రెండుసార్లు చెప్పబడి, ఆదరించుడు అనే మాట కంఫర్ట్. కంఫర్ట్ అనే మాట సదుపాయము, ఆదరణ. ఈ కంఫర్ట్ అనే మాట ఫోర్టే అనే ఒక లాటిన్ మాట నుంచి వచ్చింది. దాని అసలైన అర్థం ఏంటంటే బలమునిచ్చుట. ఆదరణ అనే ఈ మాటకు అర్థము బలమునిచ్చుట, గివింగ్ స్ట్రెంగ్త్. దేవుని వాక్యం మనం చదివినప్పుడు మనం బలపడతాం. పరిశుద్ధాత్మ సహాయం కోరినప్పుడు మనం బలపడతాం. అందుచేత బలంగా ప్రకటించమంటున్నాడు. నాలుగవ స్వరం రాజు రాకడను ఆహ్వానించేది. సువార్త పాఠంలో యోహాను రాబోయే రాజు రాకను సూచిస్తూ ఉన్నాడు. నేను నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. రాజుగా ఆయన రానై ఉన్నాడు అనే మాటలు యోహాను చెప్పాడు. యెషయా కూడా రాజు రాకడను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ అడ్వెంట్ కాలంలో మనము ఆత్మ సంబంధమైన విప్లవంలో పాలుభాగస్తులు అవ్వాలి. ఆ విప్లవం ద్వారా దేవుని బిడ్డలుగా మరొకసారి ముద్రింపబడాలి. అలా ముద్రింపబడినప్పుడు పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది. ఒకరోజు గడుగుతూ ఉంటే మనం ఆ గడియకు దగ్గర అవుతూ ఉన్నామని అర్థం. ఆది సంఘం రెండో రాకడ గురిండే ఆలోచన చేసేవారు. ప్రభు ఆరోహణమైన 30 దినాలకి 20 దినాలకే ఏదో వస్తాన్నాడు, ఆయన ఇంకా రాలేదేంటని చెప్పి ఆతురపడేవారు. అందువల్ల తెస్సలోనికై పత్రిక రాశాడు పౌలు. కనుక ఆది సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపడే దాన్ని మన సిద్ధపాటుతో పోల్చి చూస్తే మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నాం. మారు మనసు అనుభవం లేదు మనకి. మన పాపముల విషయమై పశ్చాత్తాపడడం లేదు మనకి. యేసు ప్రభు శిలువలో చేసిన ప్రేమ కార్యాన్ని అంగీకరించడానికి మనం సిద్ధంగా లేము. ఆయన రక్తం చేత కొనబడ్డాము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. గొర్రెపిల్ల రక్తంతో మీరు కొనబడలే, యేసు రక్తంతో కొనబడ్డారు. కనుక రాజు రాకడను ఆహ్వానించడం అంటే ప్రభువుతో, బైబిల్లో ఆఖరి మాటలు ప్రభువా తిరిగి రమ్ము. ఆయన్ని ఆహ్వానించాలంటే మనం మారు మనసు అనుభవం పొంది ఆయన పిల్లలుగా పరివర్తన చెందాలి. కనుక ఈ ఉదయకాలం ముందు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు అవసరము. మారు మనసు అనగా పాప మార్గమును విడిచిపెట్టడం, తిరిగి జన్మించడం, నూతన సృష్టిగా చేయబడడం, యేసుతో పాటు పునరుత్థానం అవడం. ఆ 4 రకాలైన అనుభవాలు మనకుంటే మనం మారు మనసు పొందిన వారము. మనం మారు మనసు పొందిన వారం అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించే వారము. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మన జీవితాల్లో ఈ పరివర్తన రావాలి. అలాంటి అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండునుగాక.